పరలోక రాజ్యము. ఒక యజమానుడు తన వద్దనున్న ధనమును తన దాసులకు ఇచ్చి దేశాంతరము వెళ్ళి తిరిగి వచ్చిన యజమానిని పోలి ఉన్నది. ఒక ఊరిలో ఒక యజమానుడు ఉండెను. అతని వద్ద 3 దాసులు ఉండిరి. ఒకసారి ఆ యజమానుడు దేశాంతరము వెళ్ళాలని తన వద్దనున్న ధనమును తన దాసులకు అప్పచెప్పుటకు 3 దాసులని పిలిచెను. మొదటి దాసుడా, నా వద్దనున్న ధనములో 5 భాగములు తీసుకునుము. రెండవ దాసుడా, నీవు 2 భాగములు తీసుకొనుము. మూడవ దాసుడా, నీవు 1 భాగం తీసుకొనుము. నేను కొంతకాలము దేశాంతరం వెళ్ళి మరలా వచ్చితిని. 3 దాసులారా, నా యొద్దకు రండి, నేను మరలా తిరిగి వచ్చితిని. మీరు 3 తీసుకున్న ధనమునకు లెక్కలు చెప్పండి. 5 భాగములు తీసుకున్న మొదటి దాసుడా, నీ లెక్కలు చెప్పుము. అయ్యా, నీవు నాకు 5 భాగములు ఇచ్చితివి, దానితో నేను వ్యాపారం చేసి మరో 5 భాగములు సంపాదించితిని. మొత్తము 10 భాగములు అయినవి తీసుకునము. భళా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెములో నమ్మకముగా ఉంటివి, అందువల్ల నేను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమించుచున్నాను. రెండవ దాసుడా, నీవెంత సంపాదించితివి, నీ లెక్క చెప్పుము. అయ్యా, నీవు నాకు 2 భాగములు ఇచ్చితివి, దానితో నేను మరో 2 భాగములు వ్యాపారం చేసి సంపాదించితిని. మొత్తము 4 భాగములు అయినవి తీసుకొనము. భళా మంచి నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను చూసి నేను సంతోషపడుచున్నాను, నీవు కూడా నాతో సంతోషపడుము. మూడవ దాసుడా, నీవెంత సంపాదించితివి? అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువని, చల్లని చోట పంట కూర్చుకును వాడవని, కఠినుడవని నేనెరుగుదును. కనుక నేను నీవిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టితిని. నీవిచ్చిన ఈ 1 తలాంతు తీసుకొనము. సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడునని, చల్లని చోట పంట కూర్చుకునువాడునని నీవు ఎరుగుదువా? అయితే నేను నీకు ఇచ్చిన ధనమును నీవు షావుకారులకు వడ్డీకి ఇచ్చి ఉన్నట్లయితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుని ఉండేవాడిని. కాబట్టి మొదటి దాసుడా, ఇతని వద్ద ఉన్న 1 భాగమును తీసుకొనము. ఇతనిని చీకటిలో పడవేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. అందువలన లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసి ఉన్నవానికి ఇవ్వబడుతుంది. అందువలన దేవుడు భూమి మీద అప్పజెప్పిన పనిని నమ్మకముగా చేసిన వారికి పరలోక ప్రవేశమిచ్చును, నమ్మకముగా పనిచేయని వారికి నరక పాత్రులుగా చేయను.